For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. మరి మీ జాతకాల్లో ఇన్ని చెప్తున్నారు కదండి. మరి 2012 ఎండింగ్ అని అన్నారు కదా, అంతరించిపోద్దని చెప్పారు. మరి నిజంగా అంతరించలేదు కదా? జనరల్గా అంతరించడం అంటే మీరు సినిమాటిక్గా ఊహించుకుంటున్నారు. సినిమాటిక్గా ఎలాగంటే ఏదో విపత్తు జరిగిపోయి చనిపోతాం, లేకపోతే ఇలా జరుగుతుందని మనం ఊహించుకుంటున్నాం. అంతరించడం మీన్స్ మీరు మయాన్ క్యాలెండరు ఎండ్ అయిపోయింది 2012తో జనరల్గా. తర్వాత మన యొక్క పంచాంగం 2 తిథులు ఒక 2 రోజులు తిథి పెడితే అది తిథే కాదన్నది మన శాస్త్రం. 2012 నుంచి 2 రోజులు తిథులు పడకుండా లేదు అంటే మన పంచాంగం ఫస్ట్ అక్కడ డిస్టర్బ్ అయింది. అంటే అక్కడ ఒక ఎండ్ మొదలైపోయింది. రెండోది మయన్మార్ క్యాలెండర్ కూడా ఎండ్ అయిపోయింది. ఇప్పుడు అక్కడ మీరు గమనించినట్టయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, కొత్త రకమైన నాగరికత, పిల్లల్లో హైపర్ మెచ్యూరిటీ, అంటే మీకు అన్నాను కదా హైపర్ మెచ్యూరిటీ ఉన్న యోగాలు ఇవన్నీ స్టార్ట్ అయ్యాయి. కరోనా వరకు వచ్చారనుకోండి, అంటే 2012 నుంచి కరోనా వరకు గ్లోబ్ మొత్తంలో కూడా కరోనా వ్యాక్సిన్ కనిపెట్టడానికి సైన్స్కి దమ్ము సరిపోలే. అంటే పాత సైన్స్ అంతా డెడ్ అయిపోయినట్టే కదా. కరోనా లాంటి వ్యాధులు పుట్టే సైన్స్ పుట్టినట్టే కదా. అంటే నాగరికత అంతమైపోయింది. అప్పుడుది యాపిల్ ఒకప్పుడు కాశ్మీర్లోనే పండుతుంది, ఈరోజు మా ఇంటి పక్కన పండుతుంది. మేము ఉంటున్న ఏరియాకు 100 కిలోమీటర్స్ రేడియస్ ఏజెన్సీలో పండుతుంది. అంటే వాతావరణం మారిపోయింది. నేచురల్ కెలామిటీస్ని అసలు ఆపలేకపోతుంది సైన్స్, ఎస్టిమేషన్ కూడా వేయలేకపోతుంది జరుగుతున్న నష్టాలని. అంటే ఏం ఎండ్ అయిపోయిందండి? 2012 ముందు మనం ఏదైతే తీసుకొని వచ్చుకున్నామో అవన్నీ ఎండ్ అయిపోయాయి. ఇప్పుడు ఏం స్టార్ట్ అయిందంటే అది ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ఒకటైతే రోబోట్స్ని, ఇప్పుడు ఈ మధ్యకాలం సర్జరీస్ అన్నీ రోబోట్స్ చేస్తున్నాయి. ఇప్పుడు కృత్రిమ హ్యాండ్స్ రోబోట్స్ తెచ్చాయి. అంటే ఇక్కడ ఏంటి, నాగరికత ఎండ్ అయిపోయింది. ఇప్పుడు ఆస్ట్రాలజీ కూడా ఎందుకు ఫెయిల్ అవుతూ ఉంది? ఒక 4 సంఘటనలు జరిగితే ఆస్ట్రాలజీ, 40 జరిగితే ఆస్ట్రాలజీ అండి. 4 జరిగితే కాదు, 4 ఎవరైనా చెప్పగలుగుతారు. ఇప్పుడు యుగం ఎండ్ అయిపోయింది. ఇప్పుడు ఆస్ట్రాలజీ కూడా పనిచేసే విధానం మారి ఉండాలి కదా, దేవుళ్ళు మారి ఉండాలి కదా, విధానాలు మారి ఉండాలి కదా. ఇవన్నీ అంటే మీకు ఒక వ్యక్తి వచ్చాడు మీ రాజ్యంలోకి, ఆ వ్యక్తి ఆ రాజ్యాన్ని మొత్తం లేకుండా చేశాడు. ఇప్పుడు ఏంటి ఎండ్ అయినట్టు? రాజ్యమే లేనట్టు, కొత్త రాజ్యం వచ్చింది అంతే తప్ప అక్కడ చేయలేదు. ఇప్పుడు డైనోసార్స్ ఉన్నప్పుడు ఆస్ట్రాయిడ్ ఢీ కొట్టి ఆ జీవరాశి అంతరించిపోయింది, కానీ భూమి అంతరించలేదు. ఎప్పుడైనా జీవరాశి అంతరిస్తుంది లేదా విధానాలు అంతరిస్తాయి. జ్యోతిష్ పద్ధతులు అన్నీ అంతరించిపోయాయి. ఇప్పుడు మీకు ఒక చిన్న లివింగ్ రిలేషన్షిప్ ఇవన్నీ ఉండేవి కాదు, ఇవన్నీ ఇప్పుడు మ్యారేజ్ చేసుకోవడానికి ఇప్పుడు పెళ్లికి పొంతలను చూపించడానికి వస్తున్నారండి. నేను ఆశ్చర్యపోయే విషయం కూడా అదే. మ్యారేజ్ అనే పాయింట్స్ ఆగిపోవడం పక్కన పెట్టారు. 2012 నుంచి అందరు లివింగ్ రిలేషన్షిప్లో ఉన్నారు. ఎర్లీ మెచ్యూర్ అయిపోయి వాళ్ళ లివింగ్ రిలేషన్షిప్స్లో అన్నీ అయిపోయి వాళ్ళు లవ్ చేసుకొని ఎటో వెళ్ళి అన్నీ వస్తే అక్కడ పొంతలు సెట్ అవుతాయి. ఇప్పుడు ఒకరికి 3-4 మ్యారేజెస్ ఎందుకు అవుతున్నాయండి? ఇప్పుడు ఒకప్పుడు ఏంటంటే ఎనర్జీ లెవెల్స్ ఫీమేల్కి ఇంట్లో ఉంచి బంధించి ఉంచాము, ఆవిడకి స్పేస్ ఉంది. ఇప్పుడు ఆవిడ వదిలేసుకుంటున్నారు కదా. ఇప్పుడు ఒకప్పుడు వాళ్ళు వదులుకోవడానికి చాయిస్ లేదు. అంటే చాలా అంతరించిపోయాయి ఆల్మోస్ట్. ఇప్పటి నుంచి వెళ్ళి అలా ఫ్యూచర్లో ఏం అంతరిస్తుంది అంటే కల్కి మూవీలో లాగా అయిపోతాం, లిమిటెడ్ అయిపోతాం, విషయాల మీద లిమిటెడ్ అయిపోతాం, విధానాల మీద లిమిటెడ్ అయిపోతాం, అన్నీ లిమిటెడ్ అయిపోతాం. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ యుగాంతం జరిగిపోయింది. కొత్త యుగం, మోడర్న్ యుగం, టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, మనం ఏంటి అనేది అంటే జనరల్గా గమనిస్తే ఒక మొబైల్ చెప్పేస్తుంది మీ హార్ట్ పల్స్, మీ బ్రీతింగ్, వాటర్ తాగాలా లేదనే చెప్పేది కూడా వాచ్. ఇప్పుడు మీకు అదే అంటున్నాను, ఒక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ మీ యొక్క పర్సనాలిటీని శాసిస్తుంది. ఆయుర్వేద శాస్త్రం ప్రకారం 4 ఋతువుల్లో 4 రకాలైన వ్యాధులే వస్తాయి. కానీ ఈరోజు ఎక్కువ చలి ఎక్కువ ఇవి ఉంటే ఎక్కడ అవుతుంది? పుచ్చకాయ సంవత్సరం మొత్తం తినకూడదు, కానీ 365 రోజులు తిరుగుతున్నాం. ఇప్పుడు ఆయుర్వేదం కూడా ఫెయిల్ అవుతుంది. మ్యాంగో కూడా ఇయర్లీ వస్తుంది, ఇప్పుడు ఫెయిల్ అయిపోయినట్టే కదండి. ఇప్పుడు ఆయుర్వేద శాస్త్రం పోయింది. ఎందుకు? సీజనల్ ఫ్రూట్స్ బట్టి ఆయుర్వేదం, రూట్స్ బట్టి ఆయుర్వేదం ఉండదు. ఆల్రెడీ ఇంగ్లీష్ మెడిసిన్ 2019లో దుకాణం సర్దేసింది. ఉంటాయండి, అలా 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 అంతరించిపోతాయి. ఇప్పుడు డాక్టర్స్ బదులు ఏఐ మీద ఆధారపడి ఆపరేషన్లు చేసే రోజులకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు డాక్టర్స్ తగ్గిపోతారనా? ఆబ్వియస్గా తగ్గిపోతారని. ఇప్పుడు డాక్టర్స్ కూడా ఏం చేయాలి? ఏఐకి సాఫ్ట్వేర్ రాయాలి,
సర్జరీ ఇలా చేయాలి అలా చేయాలని. అంటే రాను 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 మీరు మెషినరీ పెరిగి వ్యవస్థలో అందరూ తగ్గిపోతారు. మీరు గమనించినట్టయితే దోశలు వేయడానికి కూడా మెషిన్ వచ్చింది. అవును. టెక్నాలజీ రూపేణా ఒక యుగం అంతం అయిపోయిందండి. టెక్నాలజీ ఒక్కటే బతకబోతుంది. టెక్నాలజీకి ఐడియాస్ ఇచ్చే సాఫ్ట్వేర్స్ రాసే వాళ్ళే జీవన విధానంలోకి వస్తారు. ఇప్పుడు చాలామంది ఏమంటారంటే సైన్స్ సైన్స్ అంటారు. ఇప్పుడు నేను ఒక మాట, స్పేస్లోకి రాకెట్ వెళ్ళిందని నేను ఆ స్పేస్ సెంటర్ బయట నుంచొని చూడాలి. ఇప్పుడు ఓకే నేను చూశాను, నేను మా ఊర్లో ఉన్నాను, టీవీలో చూపిస్తే ఇదేనా అదే నిజమని నేను నమ్మాలంటే నాకు చూపించలేరు కదా. అంటే దానికి ఒక క్వాలిఫికేషను, దానికి సెక్టార్ అన్నీ ఉన్నాయి. స్పేస్లో కూడా లిమిటెడ్ పర్సన్స్ వెళ్ళే టైం ఉంది ఇక్కడ. ఈరోజు మనం ఫ్యూచర్లో ఏం కోల్పోయామంటే వెనక్కి వెళ్ళి చూస్తే 2012 నుంచి అన్నీ కోల్పోతూ వస్తున్నాం. పూర్తిగా కోల్పోయే రోజు ఇంకో 10-12 ఏళ్ళలో తెలుస్తుంది. ఎందుకంటే ఇన్స్టెంట్ అండ్ స్పీడ్ అండ్ నో డ్యామేజ్. ఇప్పుడు మీకు నో డ్యామేజ్ కాబట్టే కదా మన మనుషుల బదులు మెషినరీ వాడుతున్నాం. నువ్వు అసలైన డ్యామేజ్ అక్కడే కదా మొదలవుతుంది. ఇప్పుడు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆధారపడితేనే దాన్ని ఫార్వర్డింగ్ అంటారు. ఇప్పుడు ఒక మెషిన్ 100 సంవత్సరాలు పనిచేస్తుంది అంటే మనుషులతో పని ఉందండి. ఇప్పుడు ఏమంతం అయిపోయింది, 100 మనుషులు చేసే పని ఒకే మిషన్ చేస్తుంది అంటే మనుషులకి పని లేనట్టే. 2012లో అంతం అయిపోయినట్టే. అంటే యుగాంతం 2012లో స్టార్ట్ అయ్యింది. పాత తరం అంతమైంది, కొత్తది స్టార్ట్ అయింది. ఇది తీసుకెళ్ళి ఎక్కడికి ఏం చేస్తారో చూడాలి. వ్యవసాయం కూడా లేదు కదండి ఇప్పుడు. వ్యవసాయం కూడా మీకు క్రాఫ్టింగ్ ఇదంతా కూడా మిషన్సే వచ్చేసాయి. మీకు చెప్తున్నాను కదండి, ఎద్దులు ఇవన్నీ దున్ని అన్నీ చేస్తే ప్రకృతికి ఒక హీల్ ఉంటుంది. ఆ హీల్ అనేది ఈరోజు లేదు. ఆ హీలింగ్ కెపాసిటీ లేదు. మెషినరీ మీద షార్ట్ కట్స్లో పండించడం, ఒక విత్తనం కూడా కృత్రిమ విత్తనాలు. అంటే మనం ఇప్పుడు ఏంటంటే బయోలాజికల్గా క్రియేట్ చేసిన విత్తనాలు పంటనే తింటున్నాం. అది ఎలాగంటే సైన్సే కదా. ఈరోజు స్పేస్లో చెప్తున్నారు యురేనస్, ప్లూటో, నెప్ట్యూన్ ఇవన్నీ స్పేస్లో ఎగ్జిస్ట్ అవుతున్నాయి మనకు దగ్గరగా. ఈరోజు మనకు విజిబిలిటీకి వచ్చాయంటే విజిబిలిటీకి వచ్చే శాస్త్రంలో చెప్పలేదు కదా అని మీరు దీన్ని క్యాల్కులేట్ చేయడం మానేశారు కదా సిద్ధాంతులు అందరమే. కొన్ని సాఫ్ట్వేర్స్ ఇచ్చే వెస్టర్న్ వాళ్ళు ఫాలో అవుతున్నారు. బట్ యాక్యురెన్సీ ఎందుకు రావట్లేదు? వీటిని చూడాలి. మన జాతకాల్లో కూడా ఒక అంటే సీక్రెట్ ప్లానెట్ ఉంటుంది మాంది అని. మన రావణాసుల వారి కుమారులు పుట్టినప్పుడు 11 స్థానంలో భాగ్యంలో అన్ని గ్రహాలను పెడతాడు ఆయన. ఇలా ఉంటే చనిపోడు కదా ఆయన. 12 ఏంటో మాందిని పుట్టిస్తారు, షాడో ప్లానెట్ అది. అది ఎక్కడైతే పుడుతుందో దానివల్ల డెత్ వస్తుంది ఆయన. అందుకే ఆయనకి ఎక్కడ చూడండి, ఆయన చనిపోయింది కూడా ఎక్కడ, నీ ఇంట్లోని ఒకే ఒక ప్లేస్లోని చంపాలి ఆయన. అదొక్క లక్ష్మణుల వారి ఛేదించగలరు. అంటే ఇక్కడ మన పురాణాల్లోని ఇవన్నీ పొందుపరిచి ఉంచారు. అందులో మనం కలుపుకుంటూ జ్యోతిష్యాన్ని వాడి ఫ్యూచర్ని చూడొచ్చు.